ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు. ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్కు పరిచయాలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసుల్లో ఈడీ కోరింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. నవదీప్కు నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై ఈడీ కూపీ లాగనుంది. ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు. ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్కు పరిచయాలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. నవదీప్కు నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ కూపీ లాగనుంది. ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు. ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్కు పరిచయాలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయనుంది. ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. నవదీప్కు నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ కూపీ లాగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు 11 గంటలకు నేరుగా ఈడీ కార్యాలయాన్ని కూడా హీరో నవదీప్ చేరుకున్నారు. అయితే 6 ప్రత్యేక సంబంధించిన ఒక 6 సభ్యుల ప్రత్యేక బృందం కూడా ప్రెసిడెంట్ ఒక హీరో నవదీప్ను విచారణ కొనసాగిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము ఇటు అతనికి నవదీప్ సంబంధించిన 4 బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించి అన్ని ఆధారాలు కూడా తీసుకురావాలి. ఎప్పుడెప్పుడు ఏ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, దాని తర్వాత ఇప్పటికి ఎలాంటి యొక్క మనీ ట్రాన్సాక్షన్ చేశారని దానిపైన కూడా పూర్తిగా దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. అయితే 11 గంటలకు ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. 5:30 గంటలకు తిరిగి బయటకు వస్తారు. దాని తర్వాత మధ్యలో ఒక 1 అవర్ యొక్క బ్రేక్ కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము 2017లో కూడా టాలీవుడ్ డ్రగ్స్ సంబంధించిన విషయంలో కూడా ఈడీ అధికారులు 2 సార్లు కూడా నోటీసులు జారీ చేశారు. అయినా కూడా ఈడీ కార్యాలయానికి మాత్రము ఆ యొక్క హాజరు కాలేదు. కానీ ఈసారి 3వసారి యొక్క విచారణకు సంబంధించి పూర్తిగా యొక్క నోటీసులు ఇచ్చిన క్రమంలోనే ఈరోజు విచారణకు కూడా హాజరయ్యారు. పూర్తిగా 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా కొనసాగింది, ఎవరెవరు అకౌంట్స్కి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపించారో, అసలు ఎందుకు పంపించాల్సి వచ్చింది, ముఖ్యంగా చూస్తే నైజీరియాకి సంబంధించిన అకౌంట్స్ కూడా ఇప్పటికే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ఆ సాక్ష్యాధారాల నేపథ్యంలోనే ఈ యొక్క ఈడీ అధికారులు ప్రజెంట్ యొక్క విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము డ్రగ్స్కి సంబంధించిన కొనుగోలు విషయంలోనే యొక్క మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనేది మాత్రము ప్రధానంగా ఈడీ అధికారుల యొక్క సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈరోజు నవదీప్ని యొక్క దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని చాలా కీలకమైన సాక్ష్యాధారాలు యొక్క మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా నవదీప్ ముందు పెట్టి విచారణ కొనసాగిస్తారు. అసలు ఈ యొక్క నైజీరియన్లకు ఎందుకు మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చింది, మనీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని దానిపైన కూడా పూర్తిగా ఈరోజు విచారణ కొనసాగించిన నేపథ్యంలో దానిపైన
నవదీప్ స్పష్టమైన యొక్క సమాధానం చెప్తారా, సమాధానం చెప్పకుండా యొక్క మాట దాటి వేస్తారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నవదీప్ మాత్రం ఈరోజు ఈడీ అధికారులకు సహకరించకపోతే మరోసారి యొక్క నోటీసులు కూడా జారీ చేశారు. మరోసారి విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ప్రజెంట్ యొక్క నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ క్రమంలో చూస్తే మాత్రము ప్రజెంట్ యొక్క విచారణ కూడా కొనసాగింది. దాదాపు గంట సమయంతో ఈ యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం 1:30 గంటలకు కూడా ఈ యొక్క విచారణ యొక్క బ్రేక్ ఇస్తారు. 1:30 గంటల తర్వాత బ్రేక్ తర్వాత 2:30 గంటలకు మళ్ళీ తిరిగి ఈ యొక్క విచారణ ప్రారంభమవుతుంది. మొత్తము ఈ యొక్క 6 సభ్యులతో కూడిన యొక్క ఈడీ అధికారులు ఒకరు విచారిస్తుండగా ఒకరు మరోవైపు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంటారు. మొత్తానికి 2017 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు ఈ యొక్క 8 సంవత్సరాలకు సంబంధించి యొక్క పూర్తిగా అకౌంట్స్ మనీ ట్రాన్సాక్షన్ విషయాలన్నీ కూడా ప్రజెంట్ యొక్క ఈ విచారణలో కూడా ముందు సాక్ష్యాధారాలు సేకరించి మరి పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మాత్రము మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా హీరో నవదీప్ ఒక అక్యూజ్డ్గా ఉన్నాడు. అక్యూజ్డ్ అన్న నేపథ్యంలో వారితో మనీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఏ విధంగా జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో జరిగింది, దానిపైన కూడా ప్రజెంట్ ఈడీ అధికారులు ఈరోజు విచారణ కొనసాగిస్తారు. ఇప్పటికే నార్కోటిక్ సంబంధించిన బృందం వద్ద ఈడీ అధికారులు కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. వాటిని కూడా ఈ యొక్క ఈడీ అధికారులు విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే డ్రగ్స్కి సంబంధించిన ఎపిసోడ్లో నవదీప్ ఎలాంటి యొక్క మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇతరులకు ఎవరైనా డ్రగ్స్ అమ్మారా, డ్రగ్స్ ఎంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు, ఎవరెవరి వద్ద ఎంత కొనుగోలు చేశారు అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ విచారణకు మాత్రము హీరో నవదీప్ ఈ యొక్క సహకరిస్తాడా లేదా అనేది మాత్రము సాయంత్రం అయితే కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ప్రజెంట్ మాత్రం ఈడీ అధికారుల విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.